అలా కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇప్పుడే కాదు, ఆయన కొన్ని సంవత్సరాల నుంచి మనకు పబ్లిక్ లో సేవ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 192 కులాలకు అధ్యక్షుడైన మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కుల వ్యవస్థని మొత్తం అనగమారింది. ఆ కుల వ్యవస్థ నుంచి చాలా మంది నాయకుల గీట వెలుగులోకి తెచ్చింది జ్ఞానేశ్వర్ గారు. అంతేకాకుండా ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది. కావున ఆయనకు కేసీఆర్ గారు గుర్తించి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల మేము స్వతహాగా వస్తున్నాం, సంతోషంగా ఉంది. 100% భారీ మెజార్టీతో అన్నగారు గెలుస్తారు. ఎలా ఉంది చేవెళ్ళలో మన కాసాని జ్ఞానేశ్వరరావు గారి మీద ఎలా పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఇక్కడ ప్రతి యువత ముఖ్యంగా మొత్తం బీసీలు ఎస్సీలు అంతా ఐకమత్యంతో మనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. కావున మనము గెలిపించుకొని తీరాలని దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క యువకులు ఆయన మహిళలు అందరూ ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క పథకం గిట్ట అమలు లేదు. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత గిట్ట చాలా ఉంది. కావున మళ్ళీ కేసీఆర్ గారే దేవుడు అని చెప్పి ప్రజలందరూ స్వతహాగా కదిలి సరైన సమాధానం చెప్పాలని వేచి చూస్తున్నారు. కావున తిరుగులేదన్న. మీ ఓటు ఎవరికి? నా జ్ఞానేశ్వరికి నా ఓటు. థ్యాంక్స్ అన్న. కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఇంతకు ముందు అందరూ బీసీ అని అన్నారు కదా, ఇప్పుడు రెడ్డిల్ని వాడారు కదా, బీసీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. బీసీ ముఖ్యమంత్రి ఆల్రెడీ అయిండు. మాకు బీసీ జ్ఞానేశ్వర్ గారు గెలిస్తే మాకు చాలా బాగుపడతాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో చేవెళ్ళ నుంచి కొండేశ్వరరెడ్డి గారు గెలిచారు. ఆయన గిట్లా టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు. అంతగానే గట్టం రంజిత్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నాయి, ప్రాపర్ గా ఆయన గిట్లా టికెట్ ఇచ్చాం, గెలిచిన గిట్లా వేస్ట్. అందుకు బీసీ మా మహేశ్వర్ కాన్సెస్ సబితా రెడ్డి గారి కాన్సెస్ మాకు ఇంతకుముందు సబితా రెడ్డి ఓకేనా. మన శ్రీరామ్ యాదవ్ బీసీ, రెడ్డి బీసీ. మన చెవెళ్ళే మహేశ్వర్ నుంచి ఇంతకుముందు లక్ష్మారెడ్డి, కిచ్చన లక్ష్మారెడ్డి రెడ్డి. అందుకు రెడ్డి బీసీ అన్నారు. అప్పుడు ఇట్లా బీసీ అని వాడుకోరు. మనం ఇట్లా ఇక్కడ బీసీ వాళ్ళను గెలిపిస్తే మన బీసీ ముఖ్యమంత్రి అనుకుంటారు. కాసాని జ్ఞానేశ్వరరావు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి? ఆ కాసాని జ్ఞానేశ్వరరావు 50,000 ఎంత రాకున్నా 50,000 మెజార్టీ తోటి అంత గెలుస్తారండి. మాకు చాలా. జ్ఞానేశ్వరరావు గారు చేవెళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే రైతులకు కూడా న్యాయం జరుగుతుంది, రైతులలో కూడా మార్పు వచ్చింది ఈ విధంగా. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వరకి గెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి మెజారిటీ కూడా వస్తుంది. ఓకే, కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఒక వార్డు నెంబర్ నుంచి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సక్సెస్ కారణం ఎవరంటారు? సక్సెస్ కారణం కేసీఆర్. ఓకే. అండ్ ఈసారి మీ ఓటు ఎవరికి ఎంపీ? ఇది మాకు మన కాసాని జ్ఞానేశ్వరికి. ఒక ముక్కలో ఏం చెప్తావు ఆయన గురించి? ఆయనకు ఇక నాకు బాధల కాలిరిగింది, పోతే 1,00,000 రూపాయలు ఇచ్చిండు. నాకు జ్ఞానేశ్వరరావు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అంతే సంతోషం. ఇంటికి పోతే కూడా కావాలన్నా బిడ్డ అన్నాడు. మొన్న సార్ ఇదే పుణ్యం అన్న, అంతే. 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఓటు ఇచ్చిండు సార్. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.